అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బోధన్లో ఏదైతే వార్డ్ నెంబర్ 3కి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ రాధాకృష్ణ అనే వ్యక్తి మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిండు. ఇంతకుముందు కూడా ఆయన లాస్ట్ ఇయర్ 2023 జూన్ జూలై నెలలో కూడా ఆయన తమ్ముడు మీద సేమ్ ఇట్లానే మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినారని పోస్కో కింద మళ్ళీ వేరే సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు జైలుకి కూడా పోయొచ్చిండ్రు. ఇలాంటి బెయిల్ ఆపకపోతే, ఇలాంటి మనుషులు బెయిల్కి తొందరగా బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగే మన సొసైటీకే వీళ్ళు చాలా రిస్క్లు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏసీపీ సార్కి, మళ్ళీ సిఐ సార్కి, సిపి సార్కి, బోధన్ ఎమ్మెల్యే సార్కి ఇలాంటి వ్యక్తులపైన ఖచ్చితంగా చట్ట ప్రకారంగా గట్టిగా చర్యలు తీసుకోవాలా. వీళ్ళకి తొందరగా బెయిల్ దొరకకుండా, బెయిల్ దొరికిన తర్వాత కూడా కఠినమైన శిక్ష వీళ్ళకి పడేటట్లా గట్టిగా చట్ట ప్రకారం వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలా అని మేము మీడియా ద్వారా అందరికీ రెస్పాన్సిబుల్ పర్సన్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వార్డ్ నంబర్ 3 కౌన్సిలర్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక అమాయకురాలైన మైనర్ బాలికను భ్రమలో పెట్టి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పాడు చేయడం జరిగింది. దాని గురించి తెలిసిన తర్వాతనే వెంటనే మేమందరం వచ్చి ఆ అమ్మాయికి తీసుకొని బోధన్ పిఎస్లా కంప్లైంట్ ఇచ్చినాము. ఏసీపీ సార్ మరియు ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ సిఐ గారు ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ చేశారు. ఈరోజు అతనికి రిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనది. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి మరియు ఇక్కడ అధికారులని కోరడం జరిగినది. ఇతను మరియు ఇతని తమ్ముడు ఇద్దరు కలిసి ఇంకొక మైనర్ బాలికను ఇలానే అత్యాచారం చేయడం జరిగినది. దానిపైన కూడా గతంలో పోస్కో యాక్ట్ మరియు ఇంకా క్రిమినల్ కేసులు అయినవి. ఇలాంటి వ్యక్తులకు మేము కఠినంగా శిక్షించాలని ఇక్కడ లోకల్ ఏసీపీ గారిని, మరి లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ, లోకల్ సిఐ గారిని కానీ కోరడం జరిగినది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.